ఆశీర్వాదం ఆడపిల్ల మా ప్రభు మా పనులు పాపలు మహాప్రభు రకరకాల గొడవ ఆరాధించడం ఆరాధించడం వారి వారి ఆత్మ ద్వారా మానవ అవి నాకు అది వాక్యం వారు సమస్య ఆమె కారపోతే ప్రాముఖ్యమైన ప్రధాన భాగం మొదటి మొదటి 6 అధ్యాయం చారిత్రక భాగం ఇంకా 6 అధ్యాయం ప్రవచన భాగం దాంట్లో మనం మొదటి భాగం 6 అధ్యాయం దాంట్లో అధ్యాయం ఈరోజు 4 అధ్యాయం ప్రారంభించాం దానియేలు 4 అధ్యాయం మొత్తం మనకు 37 వచనాలు మనకు కనబడుతుంది. దీనిని మనము 6 భాగాలుగా విభజించుకొని ఒక అధ్యాయాన్ని మన ధ్యానాన్ని దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మొత్తం 37 వచనాలు మనకు కనబడుతుంది. మనము 6 ముఖ్యమైన భాగాలుగా విభజించుకొని మనం ఈ ధ్యానాన్ని ప్రారంభిస్తాం. ఈ అధ్యాయానికి ఒక టైటిల్ ఇస్తాం, మరి ఒక అధ్యాయానికి ఒక టైటిల్ ఇచ్చినాం. మొదటి అధ్యాయానికి ఇచ్చిన టైటిల్ 10 దినముల పరీక్ష అధ్యాయానికి టైటిల్ ధ్యానం చేస్తూ వచ్చాం. ఇంకా అధ్యాయానికి ఏమో టైటిల్ ఇచ్చుకున్నాం, గొప్ప ప్రతిమ అనేది. 3వ అధ్యాయానికి వచ్చేసి బంగారు ప్రతిమ అగ్ని పరీక్ష అని 3వ టైటిల్ ఇచ్చుకున్నాం. 4వ దానికి కూడా ఒక టైటిల్ అధ్యాయం ఎత్తైన చెట్టు బట్టలు వేడి. ఎత్తైన చెట్టు పది జనముల అధ్యాయం అధ్యాయం పరీక్ష బంగారు ప్రతిమ 4వ అధ్యాయం బట్టలు
కలకని దాని భావమును పిలుపుటకై కళ నానులని పిలిపి 4 అధ్యాయం 4 అధ్యాయం చెట్టును కూర్చిన కళ నానులను పిలిపి మొదటి సంగతిగా రాస్తుంది. దానియేలు గ్రంథము 4 అధ్యాయము మొదటి 6 వచనాలకి రాజు చెట్టును కూర్చి కలకని దాని భావమును తెలుపుటకై జ్ఞానులను పిలిపించుట అనే సంగతి మనం రాస్తున్నాం. కలకని దాని భావమును తెలుసుకోవడానికి తెలుపుటకై జ్ఞానులను పిలిపించుట. ప్రారంభిద్దాము. దానియేలు గ్రంథము 4 అధ్యాయము మొదటి వచనం. రాజుకు నెబుకద్నెజరు భూలోకమంతటా నివసించు సకల జనులకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడకు దేవుడు నాయల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగిన. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అని చూస్తాం. కానీ ఇప్పుడు నెబుకద్నెజరు గమనించండి, ఎప్పుడైతే వారు అగ్నిగుండముల నుంచి బయటకు వచ్చారో, ముగ్గురు వేయబడిన తర్వాత 4వ వ్యక్తి సంచరించినట్టుగా రాజు గమనించి, కనుక ఆ తర్వాత వాళ్ళని బయట తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు, వారి దేవుడే దేవుడు. కనుక చూడండి, ఒక మాట చెప్పాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు అని గమనించామంటే 28వ వచనం. దానియేలు గ్రంథం 3 అధ్యాయం 28వ వచనం. దానియేలు 3:28. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి సేవింపకయు నమస్కరింపకయు ఏ దేవుని సేవింపక ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క అగ్నిని వ్యర్థపరిచిరి. ఇప్పుడు మనకు కావలసిన మాట 29వ వచనం. 29 చూడండి. కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించడానికి సమర్థకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. ఆ తర్వాత భాగం చూడండి. ఏ జనుల్లో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడేవారిలో గాని షడ్రకు మేషకు అభ్యర్థులు అని వారి దేవుని ఎవరు దూషించునో వాడు తుత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట గొప్పగా ఉండును అనేను. ఆ తర్వాత వాళ్ళని ఆ సంస్థలు హెచ్చించాడు. ఎప్పుడైతే వాళ్ళ పరీక్ష వచ్చిందో, పరీక్ష తర్వాత వాళ్ళు హెచ్చింపులోకి వచ్చారని మనం చూసాము. ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మనం గమనించవలసిన విషయము, ఇప్పుడు ఈ అద్భుతాలు ఈ సంగతి ఎవరు చెప్తున్నాడు అంటే ఒక ప్రాంతానికి కాదు. ఆ మాట చూడండి 29లో. ఏ జనులలో గాని, అది మహాసామ్రాజ్యం, బబులోను మహాసామ్రాజ్యం అందరికి చెప్తున్నాడు. బబులోను మహాసామ్రాజ్యం అందరికి, ఏ జనుల్లో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడేవారిలో గాని. ఇప్పుడు దానియేలు యొక్క స్నేహితులు షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండం వచ్చిన తర్వాత ఆ సంగతి ఎంతమంది చెప్తున్నాడు నెబుకద్నెజరు అంటే, ఎంతమంది కంట తన సంస్థానములో తన సామ్రాజ్యం ఉన్నటువంటి జనులందరికీ, వాళ్ళు ఏ భాష మాట్లాడినా, వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా అందరికీ ఈ సంగతి తెలియాలి. ఏ సంగతి తెలియాలి? దానియేలు దేవుడే దేవుడు. కనుక ఆయన అగ్నిగుండం రప్పించాడు, బయట తీసుకొచ్చాడు సంగతి తన సామ్రాజ్యం అంతటా కూడా ప్రకటింపజేశాడు నెబుకద్నెజరు ద్వారా దేవుడు. ఎంత అద్భుతమైన సంగతి ఇది, ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు నెబుకద్నెజరు, అందుకే నా సేవకుడు నెబుకద్నెజరు అంటే ఇర్మీయా గ్రంథంలో. కానీ నెబుకద్నెజరు ద్వారా కూడా దేవుడు మహిమను తెచ్చుకోవాలని కోరుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు నెబుకద్నెజరు దేవుని మాట్లాడుతున్నాడు. ఈ 3వ అధ్యాయంలోనేమో ఆ జరిగిన సంగతి తర్వాత తన సామ్రాజ్యం అంతటికి కూడా ఈ యొక్క సంగతి శాసనాన్ని నియమించి, కనుక దానియేలు దేవుడే దేవుడు. ఎవడు వాడిని దూషిస్తాడో వాడు తుత్తినీలుగా చేయబడాలి. ఎందుకంటే ఏ భాష మాట్లాడినా, ఏ రాష్ట్రమైనా, ఎవరైనా, ఏ ప్రాంతమైనా సరే వాళ్ళందరూ దానియేలు దేవుడిగా అంగీకరించాలనే సంగతి వెల్లడి చేశాడు 3వ అధ్యాయంలో. ఇప్పుడు 4వ అధ్యాయంలో కూడా అదే ప్రస్తావన మనం చూస్తాం. అది జరిగింది అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం.
రాజుకు నెబుకద్నెజరు లోకమందంతటా నివసించు. ఆ మాట గమనించండి. ఎవరికంటే ఇది ఈ సంగతి చెప్తా ఉంది ఇప్పుడు. లోకమందంతటా నివసించే సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. కానీ ఇప్పుడు నెబుకద్నెజరు గమనించాడు ఆ దేవుడు. 2వ వచనం, మహోన్నతుడకు దేవుడు. ఈ దేవుడు సామాన్యమైన వాడు కాదు కనుక ఈయన మహోన్నతుడికి దేవుడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే లోకమంతా నివసించే ప్రజలకి, ఆయా దేశస్తులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, 329లో ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి వారికి, ఏ భాష అయినా సరే వాళ్ళందరికీ కూడా మీ క్షేమాభివృద్ధి కలగాలి. ఇప్పుడు దానియేలు యొక్క దేవుడు, దానియేలు వారి యొక్క స్నేహితుల యొక్క దేవుడు ఎలాంటి వాడంట? మహోన్నతుడగు దేవుడు. ఇదే అధ్యాయం మనం చూసామంటే చూడండి, 4వ అధ్యాయం 2వ వచనంలో మహోన్నతుడికి దేవుడు అన్నాడు కదా. తర్వాత ఇంకేమంటాడు ఆయన గమనించామంటే, ఆయన గురించి ఇంకో మాట మాట్లాడతాడు ఆయన. దానియేలు గ్రంథము ఇంకొక మాట కూడా చెప్తాడు. ఆయన సర్వోన్నతుడు. 17వ వచనం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆ దేవుని గురించి ప్రస్తావిస్తూ ఆయన మహోన్నతుడైన దేవుడు అంటాడు. 4:17, ఇలాగూ ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును, మహోన్నతుడగు దేవుడు. చూసారా కనుక 17వ వచనంలో కూడా ఈ దేవుడు మహోన్నతుడు. 2వ వచనంలో మహోన్నతుడు. 34వ వచనం, ఇది అధ్యాయము 34లో ఏమంటాడు? 34వ వచనంలో కూడా మనం గమనించామంటే 34వ వచనంలో, ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరల మానబుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశం తట్టి చిరంజీవి సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రము చేసి. కనుక సర్వోన్నతుడు దేవుడు. నెబుకద్నెజరు ఈ దేవుని గురించి పలుకుతున్న మాట ఏంటంటే ఆయన మహోన్నతుడు, తర్వాత ఆయన సర్వోన్నతుడు అనే మాట మనం చూస్తాం. ఆ రీతిగా అక్కడ ఎంత మాత్రమే కాదు, మరి వాళ్ళ అగ్నిగుండం ఉన్నప్పుడు కూడా ఏమని పిలిచాడు? 3వ అధ్యాయము దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం, అంతటి నెబుకద్నెజరు వేడుమ కలిగి మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగోను వారలారా, మహోన్నతుడు దేవుని సేవకులారా. చూడండి ఆ మాటలు చూడండి. నెబుకద్నెజరు ఆ దేవుణ్ణి ఎంత గణపరుస్తున్నా అంటే ఆయన మహోన్నతుడు, మహోన్నతుడు, మహోన్నతుడు. ఆయన సర్వోన్నతుడు. కాబట్టి ఈ సంగతి సకల జనులకు తెలియాలి, అన్ని దేశాలకు తెలియాలి, అన్ని రాష్ట్రాలకు తెలియాలని చెప్పేసి దానియేలు యొక్క దేవుడిని పరిచయం చేస్తా ఉన్నాడు నెబుకద్నెజరు. మనం చూస్తాం ఆ రీతిగా ఆయన ఆ దేవుని గురించి ఏమని మాట్లాడుతున్నాడు చూసినప్పుడు చూడండి. 2వ వచనం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం, మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. కానీ గుర్తించాడు ఆ దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన మహోన్నతుడకు దేవుడు కనుక సర్వోన్నతుడకు దేవుడు. కాబట్టి అని ఆ దేవుణ్ణి ఆయన గొప్ప చేసేది, కీర్తించేది, ఆరాధించేది, మహింపరిచేదిగా మనం చూస్తాం. కాబట్టి నిజంగా నెబుకద్నెజరు నోట ఈ మాటలు రావటం ఎంత గొప్ప సంగతి. ఒక విధంగా దేవుని అతడు మహింపరుస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నా అంటే 3వ అధ్యాయంలో అద్భుతం చూశాడు. 3వ అధ్యాయంలో అగ్ని మధ్య వాళ్ళు కాలిపోయిన అద్భుతం చేసిన తర్వాత ఈ దేవుడు మహోన్నతుడే అని ఈయన తెలుసుకోవటమే కాదు, లోకమంతటి తెలియాలి, ఆయా దేశస్తులు తెలియాలి, ఆయా రాష్ట్రాలు తెలియాలి, ఆయా భాషలు మాట్లాడే అందరికి కూడా ఈ దేవుని తెలియాలని చెప్పేసి పూనుకున్నాడు. ఆ రీతిగా ఆ దేవుని యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని గుర్తించిన వాడుగా ఆ దేవుని స్తుతిస్తున్నట్టుగా, గొప్ప చేసినట్లుగా మనకి కనబడతా ఉంది. మొదటి 3 వచనాలు ఆ సంగతి మనం చూస్తాం. ఆ తర్వాత 4వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం, దానియేలు 4:4, నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగర మందు క్షేమమును గలవాడినై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయము కలుగు చేశాను. నేను నా పడక మీద పరి ఉండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతబెట్టెను. కావున ఆ స్వప్న భావం నాకు తెలియజేయటకై బబులోను గానులందరినీ నా ఎదుటికి పిలువనంపవల్లని నేను ఇచ్చితిని. శకున గాండ్లను, గాడి విద్య గలవారును,
కల్దీయులను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావము నాకు తెలుపలేకపోయిరి. కాబట్టి ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటా ఉన్నప్పుడు నగరం ముందు ఆ నెబుకద్నెజరు ఒక కళ వచ్చింది. కనుక కళ వచ్చినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట? భయం వచ్చింది. చెప్పండి, ఆ కళ ఏమొచ్చిందని ఆయనకి? భయం. మనకు కూడా కొన్నిసార్లు కళ్ళు వస్తూ ఉంటాయి. ఎవరో చచ్చిపోయినట్టుగా, సమాధి చేస్తున్నట్టుగా. లేవగాని అమ్మ ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందో అంత టెన్షన్, భయం అనమాట. కాబట్టి ఎక్కడ జరిగిందో ఇదని సన్నివేశాలు కొన్నిసార్లు వచ్చిన కళలు మనిషిని భయపెడతా ఉంటాయి. కనుక ఇప్పుడు నెబుకద్నెజరుకు వచ్చిన కళ ఎలాగ ఉందంటే, ఆ కళ చాలా భయం వేసింది. కనుక ఆ భయం వేసిన తర్వాత ఇప్పుడు ఆ కళ గురించి తెలుసుకోవాలి. కనుక ఏంటి అసలు ఆ కళ, దాని భావం ఏంటి, ఉన్న ఈ కలత, ఈ టెన్షన్, కలవరం పోవాలంటే దాని భావాన్ని తెలుసుకోవాలి అని ఏం చేశాడంటే ఇప్పుడు బబులోనులోని జ్ఞానులందరినీ పిలిపించాడు. కనుక జ్ఞానుగా పిలవటువంటి శకునగాండ్లు కానీ, గాడిద గలవారు, కల్దీలు, జ్యోతిష్కు అందరూ కూడా మరి రాజుకు నెబుకద్నెజరు సన్నిధికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? నేను కల కన్నాను, ఇప్పుడు దాని భావాన్ని మీరు చెప్పాలి అన్నాడు. 2వ అధ్యాయంలో ఏం జరిగింది? 2వ అధ్యాయంలో కూడా కళ వచ్చింది. 2వ అధ్యాయంలో కళ వస్తే కళ ఏమైపోయింది? ఆయన మర్చిపోయాడు. 2వ అధ్యాయంలో కళ ఏమైంది? మర్చిపోయాడు. కనుక నేను కలగన్నాను, కళ మర్చిపోయాను. ఇప్పుడు మీరేం చేయాలంటే కళ చెప్పాలి, దాని భావాన్ని కూడా చెప్పాలన్నాడు 2వ అధ్యాయం. ఇప్పుడేమో కళ చెప్తాడు ఈయన, కానీ కళ చెప్తారు కానీ ఏం చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు దాని యొక్క భావాన్ని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఈ నిజమైన జ్ఞానులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు కళ చెప్పిన తర్వాత భావాన్ని చెప్పాలి కదా. ఏం జరుగుతుంది? 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. శకున గాండును, గాడి విద్య గలవారును, కల్దీలును, ఆ జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కళను వారితో చెప్పి తిని గాని వారి దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. చూసే గమనించే కళ చెప్పాడు. కనుక 2వ అధ్యాయంలోనేమో ఏమన్నా రాజాను కనీసం కళను చెప్తే మేమేం చెప్తాము? భావం చెప్తామన్నారు 2వ అధ్యాయంలో. ఎందుకు? తప్పించుకోవాలని. కనుక ఆ కళ చెప్తే కనుక ఇది ఏ దేవతలు చెప్పలేరు, ఏ ఏ దేవతల ఆత్మలు కలిగిన వాడు కూడా చెప్పలేరు. కాబట్టి ఎందుకంటే నువ్వు కళ చెప్పకుండా భావం ఎట్లా చెప్తాము? కాబట్టి నువ్వు కళ చెప్తే మేమేం చెప్తాము? భావము చెప్తామన్న 2వ అధ్యాయంలో. ఇప్పుడు ఏం చెప్పాడంటే ఆయన కళ చెప్పాడు. కళ చెప్పాడు కాబట్టి ఏం చెప్పాలి? వాళ్ళు తప్పనిసరిగా భావం చెప్పాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కళ విన్నారు కానీ భావాన్ని ఏం చేయారంటే భావాన్ని చెప్పలేకపోతున్నారు. అంటే వీళ్ళు జ్ఞానులు కాదు. చెప్పండి ఏంటంటే వీళ్ళు జ్ఞానులు పిలవబడుతున్నారు కానీ జ్ఞానులు కాదు, నకిలీ జ్ఞానులు. చెప్పండి ఏంటంట? నకిలీ జ్ఞానులు. అంటే జ్ఞానం అనే ముసుగులో రాజు ముందట మేము జ్ఞానులమే అనిపించుకుంటున్నారు కానీ నిజమైన జ్ఞానులుగా వారు లేరు. అందుకే కళ చెప్పినప్పుడు భావం చెప్పాలి కదా. అది అక్కడేమని రాబడింది? కళ చెప్పినప్పటికి కూడా దాని భావాన్ని చెప్పలేకపోతున్నారు అనే సంగతి మనం గుర్తించాలి. మనం చూస్తాం అపోస్తల కార్యాలు కూడా మనం చూసాం కదా దినాల్లో. 8వ అధ్యాయంలో గాడి అనేటువంటి సీమన్ అనేవాడు అక్కడ ఎన్నో అద్భుతాలు చేసి జనులు విభ్రాంతి పరిచారు. అందరూ కూడా ఏమనుకున్నారంటే అది ఇలాంటి వాడు ఇంకా ఎవరు లేడు అనుకున్నాడు. ఆ ప్రాంతానికి ఫిలిప్ పోయి అద్భుతాలు చేసిన తర్వాత అందరూ ఆయన విడిచిపెట్టి ఇంతటి తిరిగారు. అప్పుడు అనుకున్నాడు అది ఇది బాగుంది కదని చెప్పేసి నేను కూడా అలా చేయాలని ఆ ద్రవ్యాన్ని డబ్బు పెట్టి ఏం చేస్తాడు? నాకు కూడా ఆ పరిశుద్ధాత్మను ఇవ్వమని కోరతాడు. అంటే ఫిలిప్ పోనంత వరకు ఆయనే హైలైట్. ఎవరు? గాడి సీమోనే. ఇక నాలాంటి వాడు ఎవడు లేడు, కనుక నేను చేసే సూచిక అద్భుతాలు ఎవడు చేయలేడని పేరుగాంచిన వాడు ఉన్నాడు. ఎప్పుడైతే ఫిలిప్ పోయాడో అతను నకిలీ గుట్టంతా కూడా రట్టు అయిపోయింది. కనుక అర్థమైపోయింది ఇదంతా ఒడ్డుది అనే సంగతి. కనుక అర్థమైపోయి అందరూ కూడా, ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలు కదా, పరిశుద్ధాత్మ అద్భుతాలు చేస్తారు కదా, కాబట్టి అది ఒట్టిది అనే సంగతి కూడా తెలిసింది. అది 13వ అధ్యాయం చూసినప్పుడు అపోస్తలుల 13వ అధ్యాయంలో కూడా పౌలు మొదటి ప్రయాణంలో ఒక ప్రాంతానికి వెళ్తాడు, పాపు అనే ప్రాంతానికి. పాపు అనే ప్రాంతంలో ఒక పాపి ఉన్నాడని చెప్పుకున్నాం. ఆయనే బర్ర చేశాను. కానీ ఆడేం చేశాడంటే గారడివాడు, ఎలుమనబడిన గారడివాడు ఆ అద్భుతాలు సూచికలు చేస్తా ఉన్నాడు. కానీ పౌలు వస్తా ఉంటే అతనికి ఇష్టం లేదు. ఎందుకు? పౌలు వస్తే నాకు అదంతా బయటపడింది కానీ ఒడ్డుదని అర్థమైపోయింది కాబట్టి అతను తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ 13వ అధ్యాయంలో సెర్గి పౌలటువంటి అధిపతి గవర్నరు పౌల్ని పిలిపించి వాక్యం చెప్పించుకోవాలని కోరుతా ఉంటే మధ్యలో అడ్డుపడతా ఉంటాడు. ఎవడు? ఈ గాడేవాడు. ఎందుకు? అప్పుడు దాకా వీడి హైలైట్ ఆయన దగ్గర. కనుక నేను ఎన్నో అద్భుతాలు చేస్తున్నా, నేను ఎంతో జ్ఞానిగా కనపరుచుకున్నాడు. ఎప్పుడైతే పౌలు వస్తున్నాడో తన గుట్టంతా రొట్టేది కాబట్టి
పౌలు వాక్యం చెప్పకుండా అడ్డుకోవాలనుకుంటాడు, కానీ పౌలు గద్దిస్తాడు. కనుక నువ్వు గుడ్డివాడు అయిపోతావు అంటాడు. కనుక వాడు కన్నులు కనపడకుండా ఏలుమని వాడు 3 రోజులు గుడ్డివాడు అయిపోతాడు. ఈ పౌలు సరికి పౌలుకి వాక్యం చెప్తే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినట్టుగా 13 అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సంగతి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అసలుది వచ్చినప్పుడు నకిలీది బయటపడుతుంది. చెప్పండి, అసలుది వచ్చినప్పుడు అసలు సువార్త పిలుపు వచ్చినప్పుడు గాడివాడిదంతా బయటపడిపోయింది. ఈ ఎలుమనే గాడివాడు కూడా 13 అధ్యాయులు పౌలు వచ్చిన తర్వాత వానికంతా బయటపడిపోయింది ఒకటిదని. ఇప్పుడు కూడా ఈ యొక్క జ్ఞానులు, బబులోనులోని జ్ఞానులు అందరూ కూడా జ్ఞానులుగా పిలువబడుతున్నారు, కానీ నిజమైన జ్ఞానం వారికి లేదనే సంగతి బయటకి ఎట్లా తెలుస్తుందంటే, అప్పుడేమో కళ చెప్పమంటే ఇది ఎవరు చెప్పలేడు, కనీసం కళ చెప్తే మేము భావం చెప్తాం అన్నారు. కానీ 2వ అధ్యాయము చూడేమన్నారు వాళ్ళు, నువ్వు కళ చెప్తే మేము భావం చెప్తాం, కానీ అలాంటిది ఎవరు చెప్పలేరు, కనుక ఇది ఎవరు చెప్పలేరు అనే సంగతి వాళ్ళు మాట్లాడతారు 2వ అధ్యాయంలో. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మనం గమనించామంటే చూడండి 7వ వచనం, రాజు ఆ కళను తమరి దాసులని మాకు చెప్పిన మేము దాని భావమును తెలియజేసేది మరలా పత్రికను ఇచ్చి 2వ అధ్యాయంలో ఏమన్నారు, ఆ కళ కనుక మాకు చెప్తే మేమేం చెప్తాము, భావం చెప్తాం, కనుక రాజే నువ్వు కళ చెప్పు మేము భావం చెప్తామన్నారు 2వ అధ్యాయంలో 9వ వచనంలో. అప్పుడు ఆయన కళ మర్చిపోయాడు, కానీ దానియేలు వచ్చి కళ చెప్పాడు. దాని యొక్క భావన కూడా ఏంటి ఆ కళ అంటే, ఒక బంగారు ప్రతిమ కనపడింది కదా, కనుక శిరస్సేమో బంగారము, తర్వాత మనం చూస్తామని కనుక రొమ్ములు కనుక భుజములేమో వెండి కనుక మనం చూస్తాము, తర్వాత పొట్ట ఉదరమేమో ఇత్తడి ఆ తర్వాత మోకాళ్ళు ఇనుముతో మనం చూస్తాం. కనుక ఆ ప్రతిమ దాని యొక్క భావన కూడా చెప్పాడు. ఇప్పుడు కళ చెప్పలేకపోతున్నాడు, ఇప్పుడు కళ చెప్తున్నాడు. అప్పుడే కళ చెప్పలేకపోయాడు, మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైందంటే కళ చెప్పాడు, కానీ ఇప్పుడు మీరేం చెప్పాలి, భావం చెప్పాలి. అంటే ఇప్పుడు అప్పుడేమన్నా 2వ అధ్యాయం 9వ వచనంలో కళ చెప్తే మేమేం చెప్తాము, భావం చెప్తాం. ఇప్పుడు కళ చెప్తే మరి భావం చెప్పాలి కదా, కానీ చెప్పలేకపోయారంట. చూడండి 4వ అధ్యాయము, దానియేలు 4వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం వాళ్ళు కళ చెప్పలేకపోయారు. ఇప్పుడు ఏం జరిగిందండి 8వ వచనం, కడపట 4వ అధ్యాయం 8వ వచనం, కడపట బెల్తషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు అని వాడు నా ఎదుటికి వచ్చాను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను, కావున నేను అతనికి నా కళ చెప్పి తిని. ఇది గమనించామంటే 3వ అధ్యాయంలో ఆయన మహోన్నతుడు అన్నాడు, సర్వోన్నతుడు అన్నాడు, గొప్పవాడు అన్నాడు, ఆయన రాజ్యం శాశ్వతమైంది అన్నాడు, ఆయన తప్ప వేరొక దేవుడు అన్నాడు. ఇప్పుడు 8వ వచనంలో మళ్ళీ ఏమంటాడు, బెల్తషాజరు నా దేవత పేరుని బట్టి బిరుదు పొందినవాడు, తన దేవతను విడిచిపెట్టాల. అంటే అర్థం ఏంటి, దానియేలు దేవుడే, నేను సేవించే దేవతలు కూడా దేవుళ్ళే అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాడు. ఎవరు చెప్పండి, ఆయన నెబుకద్నెజరు. అంటే దానియేలు దేవుడు ఎంత గొప్ప అయితే, దానియేలు దేవుడు వీళ్ళందరూ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటాడు, గొప్పవాడు ఉంటాడు, నా దేవత కూడా దేవుడు అన్నట్టుగా ఆ భ్రమలోనే ఉన్నాడు నెబుకద్నెజరు. అందుకే మనం కూడా చూడండి, ఆయా బస్సులు పోయినప్పుడు ఆడ ఫోటోలు అన్నీ ఉంటాయి, కానీ అన్ని దేవాల ఫోటోలు ఉంటాయి, దాంట్లో యేసు ఫోటో కూడా ఉండదు. అంటే ఆయన అందరిలో ఈయన కూడా ఒకడు అన్నట్టుగా వాళ్ళ అభిప్రాయం అన్నమాట. కనుక అన్ని ఫోటోలు పెడతారు, దాంట్లో ఈయన కూడా ఒకడు అన్నట్టుగా. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, కనుక యేసు అంటే నాకు ఇష్టమే కానీ ఇష్టం లేదని, ఎందుకు నేను తప్ప వేరే ఒకళ్ళు అంటే అది నాకు కోపం వస్తుంది అన్నాడు ఒక ఆయన. కనుక అందరిలో ఒకరంటే మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ కనుక నేనంటే ఎట్లాగు, నేను తప్ప వేరొకళ్ళు అంటే ఎట్లాగు అని ఒక ఆయన అంటారు. కనుక చెప్తా ఉంటే అట్లా మేము యాక్సెప్ట్ చేయం, కనుక అందరిలో ఒకడు అంటే ఇప్పుడు అందరిలో ఒకడు కాదు ఈయన, కనుక ఈయన తప్ప రక్షకుడు లేడు, ఈయన తప్ప మార్గము లేదు అని చెప్పాడు. నేనే మార్గమును, నేనే సత్యం, నేనే జీవం, నమ్మాల్సిందే. కానీ ఇప్పుడు దానియేలు దేవుణ్ణి నెబుకద్నెజరు గొప్పగా ఎంచినప్పటికీ తన దేవతను విడిచిపెట్టలేకపోతున్నాడు. అంటే దానియేలు దేవుడు కూడా తన దేవతలు ఒక దేవుడిగా, కాకపోతే మా దేవతలందరిలో కాస్త పెద్ద ఆయన అన్నట్టుగా. ఎవరు, దానియేలు దేవుడు. అలాగ అనుకుని ఆ దేవుని విడిచిపెట్టలేదు. దాన్ని ఏమంటారంటే పాలోథిజం అంటారు. కానీ దాన్ని పాలోథిజం అంటే అనేక మంది దేవుళ్ళు ఉంటారు, దాన్ని పాలోథిజం అంటారు. పాలోథిస్ట్, మోనోథిస్ట్ అంటే ఒకే దేవుడు ఉన్నాడు నమ్మేదాన్ని మోనోథిస్ట్. ఇప్పుడు మనం ఎవరు అంటే మోనోథిస్ట్, పాలోథిజం కాదు. పాలోథిజం అంటే చాలా మంది ఉంటారు, వాళ్ళు ఈయన ఒక దేవుడిని యాక్సెప్ట్ చేయడం. కానీ ఇప్పుడు మోనోథిస్ట్ అంటే, మోనోథిజం అంటే ఒకే దేవుడు, చూసారా. కాబట్టి ఆ దానియేలు దేవుడిని సేవించినప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు నెబుకద్నెజరు. అందుకే ఇప్పుడు ఏం చేశాడంట, నా దేవత పేరు, ఆ దేవత విడిచిపెట్టలేదు, అందుకే నా దేవత పేరుని బట్టి బిరుదు పొందిన దానియేలు వంటి నా ఎదుకు వచ్చాను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు కావు, నేను అతనికి నా కళను చెప్పి తిని. కానీ ఇప్పుడు కళ చెప్పాడు 9వ వచనం.
ఎట్లనగా శకున గాండ్ల అధిపత్యగు బెల్తషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మని యందు ఉన్నదనియు ఏ మర్మమును నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును కనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము అంటున్నాడు. మనం గమనించండి, మొదటి 6 వచనాలకు మనం ఒక సంగతి రాసుకున్నాము. మొదటి 6 వచనాలకి ఏమని రాసుకున్నాము అంటే చెట్టును కూర్చున్న కలకని జ్ఞానులను పిలిపించుట అనేది మొదటి 6 వచనాలు అయితే, ఇప్పుడు 7 నుంచి 12 వచనాలు రెండో సంగతిగా రాసుకుందాము. రెండో సంగతి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలకి రెండో సంగతిగా ఒక టైటిల్ ఇద్దాం. దానికి కూడా రాజు దానియేలును పిలిపించి కలను చెప్పుట. రాజు దానియేలును పిలిపించి కలను చెప్పుట. రాజు దానియేలును పిలిపించి కలను చెప్పుట. ఎప్పుడైతే ఆ బబులోను జ్ఞానులందరూ కూడా కళ చెప్పాడు కానీ రాజు దాన్ని చెప్పలేకపోయారు. ఇప్పుడు నెక్స్ట్ దానియేలు పిలిపించాడు. తన దేవత పేరుని పెట్టి దానియేలు పిలిపించి, అతను పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కాబట్టి నేను అతను నా కళ చెప్తాను, అతను భావం చెప్తానని ఆయన పిలిపించాడు. పిలిపించినప్పుడు ఏం జరుగుతుంది? 9వ వచనం, ఎట్లనగా శకున గాండ్ల అధిపతి అగు బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మని యందు ఉన్నదని ఏ మర్మము నిన్ను కలత పెడదని నేను ఎరుగుదును కనుక నేను కనిన కలయు దాని భావం నాకు తెలియజెప్పుము. కానీ ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, వాళ్ళు జ్ఞానులుగా ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, నెబుకద్నెజరు ఉన్నటువంటి ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారని నమ్మేదాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఎక్కువ మంది దేవుళ్ళు, వారిలో ఈ దేవుడు కూడా ఒక దేవుడు అన్నట్టుగా నెబుకద్నెజరు యొక్క మనస్తత్వం మనం చూస్తాం. అందుకే నా దేవత పేరు అంటాడు. కనుక ఎక్కువ మంది దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే అనే సంగతి మనం గుర్తించాలి, గ్రహించాలి. రెండో సంగతి, ఇప్పుడు జ్ఞానులుగా పిలువబడ్డారు కానీ వీళ్ళు కళ చెప్తే భావాన్ని చెప్పలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు జ్ఞానులు కాదు, అజ్ఞానులు, అంటే నకిలీ జ్ఞానులు. ఎప్పుడైతే అసలుది బయటకు వస్తుందో నకిలీ బయటపడుతుంది. కానీ ఇప్పుడు దాకా జ్ఞానులు చాలా మంది అయ్యారు కనుక 2వ అధ్యాయులు కళ చెప్తామన్న వాళ్ళు ఇప్పుడు కళ చెప్తే కళ చెప్పలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క నకిలీ గుట్టంతా రట్టు అవుతుంది. ఎందుకంటే కళ చెప్పారు, భావం చెప్పలేదు, మీరు పక్క జరగని అన్నాడు. నెక్స్ట్ దానియేలు వచ్చాడు. ఇప్పుడు దానియేలు ఏం చేయబోతున్నాడు? ఆయన చూడండి, దానియేలుకు కళ అంతా చెప్పాడు. కళని చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం, నేను నా పడక మీద పరుండి నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్య మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడేను. ఆయన పడుకున్నప్పుడు అంటే ఆ కళలో ఆ నెబుకద్నెజరు భూమి మీద చాలా మిగుల ఎత్తుగల చెట్టు, అందుకే మనం టైటిల్ ఇచ్చుకున్నాం కదా, ఎత్తైన చెట్టు. భూమి మీద చాలా ఎత్తైన చెట్టు కనబడతా ఉంది. ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉందంట. ఆ తర్వాత 11వ వచనం, ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనది ఆయన. కనుక అది చాలా ఎత్తుగా ఎదిగి చాలా బ్రహ్మాండమైన చెట్టుగా ఎదిగింది. తర్వాత దాని కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని కొమ్మలు ఆకాశం అంటే అంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంతా విశాలముగాను మనం చూస్తాం. కనుక ఆకారమేమో భూతలమంత విశాలముగా ఉంది. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను, అందులో సమస్త జీవకోట్లకు చాలంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందుండెను. ఇది కళ అన్నమాట. కానీ ఇప్పుడు చెప్పాం కదా, దానియేలు కళ చెప్తాడు, రాజు పిలిపించి కళ చెప్తాడు. ఏంటో కళ అంటే, నేను నిద్రపోతున్నప్పుడు నాకు భూమి మీద మిగిలి ఎత్తైన చెట్టు నాకు కనబడింది. ఆ ఎత్తైన చెట్టు కొమ్మలు ఎట్లా ఉన్నాయంట, కొమ్మలు ఆకాశమునున్నట్టుగా కొమ్మలు ఉన్నాయి. దాంట్లో ఆ తర్వాత దాని యొక్క ఆకారం ఎట్లా ఉందంటే, ఆకారం పరిమాణం భూతలం అంతా విశాలముగా వ్యాపించింది. దానిగా ఆ పరిమాణము. ఆ తర్వాత దాని ఆకులు చాలా సొగసుగా ఉన్నాయి, అందముగా ఉన్నాయి. ఆ తర్వాత దాని లోపల పండ్లు విస్తారమైన పండు కలిగిన చెట్టుగా ఉంది ఆ చెట్టు. తర్వాత దాంట్లో పక్షులు వచ్చి నివాసం చేస్తా ఉన్నాయి. కింద అడవి జంతువులు వచ్చి దాంట్లో విశ్రాంతి తీసుకుంటా ఉన్నాయి. అందరూ కూడా చాలంత ఆహారము ఆ చెట్టు దగ్గర, ఆ చెట్టులో కనబడతా ఉంది. అందరూ కూడా మనుషులు అందరూ కూడా చాలంత ఆహారము దాని యందు ఉండెను. కనుక ఇది కళ అన్నమాట. కాబట్టి కళ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ భూమి మీద చాలా మిగుల ఎత్తైన చెట్టు,
దాని కొమ్మలు ఆకాశమునంటాయి, దాని ఆకులు సొగసుగా అందంగా ఉన్నాయి. తర్వాత దాని పరిమాణము భూతలమంతా వ్యాపించింది. దాని పండ్లు విస్తారమైన పండ్లు ఉన్నాయి. తర్వాత ఆ చెట్ల కొమ్మల్లో పక్షులన్నీ వచ్చి నివాసం చేస్తా ఉన్నాయి. తర్వాత ఆ చెట్టు కింద అడవి జంతువులు కూడా వచ్చి దాని కింద నివాసం చేస్తా ఉన్నాయి. తర్వాత దాంట్లో సమస్త మనుషులకు చాలినంత ఆహారం ఉంది ఆ చెట్టు. కనుక ఇది కళ అన్నమాట. ఇప్పుడు ఈ కళ దానియేలుకు చెప్పాడు నెబుకద్నెజరు. ఏం జరుగుతుంది? ఇప్పుడు 3వ సంగతి రాసుకుందాము. 13 నుంచి 18 వచనాలు. ఇది కళ అన్నమాట. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు 3వ సంగతికి రాసుకుందాం. కళ ఎప్పుడైతే చెప్పాడో ఏం జరుగుతుందంట? 13 నుంచి 18 వచనాలు. ఆకాశం నుండి దిగి వచ్చి పరిశుద్ధుడు చేసిన ప్రకటన. ఆకాశము నుండి దిగి వచ్చి పరిశుద్ధుడు చేసిన ప్రకటన. ఇప్పుడు ఈ కళ ఎప్పుడైతే వచ్చిందో, ఈ కళ వచ్చిన తర్వాత ఆ కళలో ఇంకా ఆకాశం ఒక పరిశుద్ధి దిగి వచ్చా అంట. ఏమని ప్రకటన చేస్తా ఉన్నాడు అనేది 13 నుంచి 18 వచనాల్లో ఆకాశం దిగి వచ్చిన పరిశుద్ధుడు ఏం ప్రకటన చేశాడో రాయబడి చూద్దామా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము మనం గమనించామంటే 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు కూడా చదువుదాం. 13 నుంచి 18 వచనాలు. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండగా నా మనస్సును కలిగిన దర్శనములను చూచుండగా జాగారూకుడు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేడి, పశువులను దాని నీడ నుండి తోలివేడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టెడి. అయితే అది మంచునకు తడిసి పశువులే పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుమును ఇత్తడితో కలిసినట్టు కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువడి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వాని కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకుడు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. సర్వ మహోన్నతులకు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప ఇచ్చేయించును వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. బెల్తషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞాని దాని భావం నాకు చెప్పనేరడు. నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మనదు కనుక నీవే దానిని చెప్ప సమర్థుడ వంటిని. గమనించామంటే ఇప్పుడు ఆ చెట్టు ఎంత బ్రహ్మాండంగా ఎదిగిందో ఆ తర్వాత ఆ చెట్టు గురించి మరొకటి కూడా పరిశుద్ధుడు ప్రకటన చేశాడు. ఆకాశం దిగి వచ్చి ఏందంట, ఆ చెట్టు భూమి మీద బాగా ఆకాశం అంతా ఎత్తుగా ఎరిగింది. దాని కొమ్మలు కూడా ఆకాశం అంతా ఉన్నాయి. దాని ఆకులు సొగసు అందంగా ఉన్నాయి. తర్వాత దాని పరిమాణం భూతలం అంతా వ్యాపించింది ఆ చెట్టు. దాని నిండా కూడా విస్తారమైన పండ్లు ఉన్నాయి. అంత మాత్రమే ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్లు నివాసం చేస్తా ఉన్నాయి. అడవి జంతువులు వచ్చి దాని కింద నివాసం సేద్తీరుతా ఉన్నాయి. మనుషులందరూ కూడా చాలినటువంటి ఆహారము ఆ చెట్లు దొరుకుతా ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధుడు వచ్చి ఆ చెట్టును కొట్టివేయండి అన్నాడు. ఏంటంటే ఆ చెట్టును ఏం చేయాలంట, గమనించాడు, ఆ చెట్టును నరికివేయము. 14 వచ్చి నరికివేయండి, దాని కొమ్మలను ఆకులను తీసివేయండి, దాని పండ్లను 14 వచ్చింది దాని పండ్లను పారవేయండి, పశువులను దాని నీడ నుండి తోలివేయండి, తర్వాత పక్షులను ఏం చేయాలంటే దాని కొమ్మల నుండి ఎగరగొట్టండి. ఆ తర్వాత అయితే అది మంచునకు తడిసి పశువులే పచ్చికలో నివసించినట్లుగా దాని మొద్దును ఇనుమును ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి ఆ పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. కనుక ఇదన్నమాట కళ. గమనించామంటే ఏం చేయాలంటే అంత ఉన్నతంగా ఎదిగినటువంటి ఆ చెట్టు యొక్క మొద్దును ఏం చేయాలంటే నరికేసేయాలి.
దాని చెట్టును నరికేయాలి, ఆ తర్వాత కొమ్మలు నరికేసేయాలి, పక్షిని ఎగరగొట్టాలి, జంతువులను పారదోలాలి, చివరికి పండ్లను పారవేయాలి. చివరికి ఏం చేయాలంటే ఆ ముద్దును అలాగే ఉంచి దాన్ని ఇనుముతో ఏం చేయాలి, దాన్ని కట్టి వేయాలి. అంటే ఒక ఇత్తడితో ఇనుముతో ఆ ముద్దును అలాగే ఉంచి దాన్ని ఏం చేయాలంటే దాన్ని కట్టివేయాలి. ఇది రాజు గారికి వచ్చిన కళ. మొదటి వచ్చి కనబడినంత చాలా బ్రహ్మాండంగా ఉంది. మొదట కనబడినంత ఈ కళ అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే నెబుకద్నెజరు యొక్క వైభవాన్ని చూపిస్తా ఉంది. నెబుకద్నెజరు యొక్క వైభవం ఎంత ఘనమని చెప్పుకున్నాం కదా. నెబుకద్నెజరు రాజ్యం ఎంత గొప్పదని చెప్పుకున్నాం, గత వారం కూడా చెప్పుకున్నాం. కనుక ఆయన శిరస్సు బంగారం అంట. ఆ బంగారమే బబులోని యొక్క సామ్రాజ్యం. ఆయన యొక్క మహిమను, ఆయన ప్రభావాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తా ఉంది ఆ ప్రతిమలో. రాజు ఆ బంగారపు శిరస్సు నీవే అని చెప్పాడు. ఇప్పుడు వచ్చేటువంటి ఆ బంగారపు శిరస్సు ఎలా కళ్ళలో వచ్చింది, ఇప్పుడు ఈ చెట్టు కూడా నీవే అది చూడండి. అమ్మంటాడు దానియేలు అన్నాడు కదా. మనం గమనించామంటే 19 నుంచి 24 వచనాలు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు కూడా 4వ సంగతిగా రాసుకుందాం. దానికి కూడా టైటిల్ ఇద్దాము, చెట్టును గూర్చిన భావము దానియేలు రాజునకు చెప్పుట. చెట్టును గూర్చిన భావము, చెట్టును గూర్చిన భావము, చెట్టును గూర్చిన భావము రాజుకు చెప్పుట. దానియేలు రాజుకు చెప్పుట. మొదటి 6 వచనాల్లో చెట్టును కూర్చొని కళ వచ్చింది, జ్ఞానులందరినీ పిలిపించాడు. అది మొదటి 6 వచనాలు మనం చూసాము. కనుక కళ చెప్పారని దాని భావాన్ని వాళ్ళు చెప్పలేకపోయారు. కనుక నకిలీ జ్ఞానులు అనే సంగతి జ్ఞాపకం చేయబడింది. కాబట్టి నకిలీ జ్ఞానులుగా ఉండకూడదు. ఒక దినం నకిలీ బయటపడుతుంది. కాబట్టి నకిలీలో మనం ఉండకూడదు, నకిలీ వ్యవస్థలో మనం ఉండకూడదు. కనుక సత్యంలో ఉండాలనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. ఆ తర్వాత 7 నుంచి 12 వచనాల్లో రాజు దానియేలుని పిలిపించి తన కళని వివరించాడు. కనుక ఆ కళ ఎలాంటి కళ వచ్చిందో మనం చూసాం కదా. కళ వివరించాడు. 7-12 వచనాలు. తర్వాత 13-18 వచనాలు ఆ కళ వివరించే టైంలో ఇంకేం జరిగింది, ఆకాశం ఒక పరిశుద్ధుడు దిగి ఒక ప్రకటన చేశాడు. కనుక అది కూడా చెప్పాడు రాజు దానియేలుకి. ఏంటి ఆ ప్రకటన అంటే, ఆ చెట్టును కొట్టివేయాలి, పక్షులను పారవేయాలి, పశువులను పారదోలాలి, పండ్లు పారవేయాలి, కనుక నరికివేయాలి, మొద్దు మాత్రం ఇనుము ఇత్తడితో కట్టివేయాలి అని ప్రకటన చేశాడు. అది మనం చూసాము. ఆ తర్వాత 19-24 వచనాలు ఇప్పుడు అది చెప్పిన తర్వాత ఇప్పుడు దానియేలు ఆ కళ గురించిన వివరణ ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనము, అందుకు బెల్తషాజరు దానియేలు 1 గంట సేపు అతి విస్మయము నుండి మనస్సునందు కలవర పడగా. ఇప్పుడు దానియేలుకి అర్థమైపోయింది. చెప్పండి, ఆ కళ అంటే దానియేలుకి అర్థమైపోయింది. ఇప్పుడు ఎట్లా చెప్పాలి రాజుకి అని లోపల మదన పడుతున్నాడు. ఒక విధంగా టెన్షన్. అంటే ఈయన టెన్షన్ ఏం కాదు, కానీ ఆయన్ని టెన్షన్ పడతాడేమో, ఎట్లా చెప్పాలి ఇది. కొన్నిసార్లు మనకి కొంతమందికి సంతోషమైన వార్తలు చెప్పాలన్నా వెంటనే చెప్పలేము, మరణ వార్తలు వెంటనే చెప్పలేము. మన మరణం చచ్చిపోయాడా అప్పుడు ఈయన చచ్చిపోయాడు, అది అలా అటువంటి అనమాట. అది వెంటనే చెప్పకూడదు. నెమ్మదిగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, కొంచెం పర్వాలేదు అన్నారు డాక్టర్లు, 2-3 రోజులు ఐసీయూలో పెట్టారు. నెమ్మది చెప్పి అట్లా ఆ భావనలు తీసుకున్న తర్వాత చనిపోయాడని చెప్తే వాళ్ళకి ఏం కాదనమాట. చూసారా. కానీ ఒకేసారి చెప్పామనుకోండి, గుండె పట్టమని ఇమ్ముని నీళ్ళు వేసిపోతారు. నీకు 10 లక్షలు వచ్చానుకో, వచ్చే 10 లక్షలు వచ్చి అటు కూడా చచ్చిపోతారు. కనుక సందర్భం సార్ చెప్పలేవు. కాబట్టి ఇప్పుడు ఈ కథ అంతా కూడా అర్థమైపోయింది ఈ రాజుకి అటు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది రాజు యొక్క మైనస్. రాజా నీ రాజ్యం ఎలా ఉంది, ఇలా కాబోతుందని చెప్పాలంటే ఎంత కష్టం కదా. అందుకే సమూయేలు గ్రంథంలో రాత్రి సమూయేలు దేవుడితో మాట్లాడతాడు. పొద్దున్నే ఏలి పిలిచి ఏం మాట్లాడానంటే సమూయేలు వెంటనే ఏం చేస్తాడు, ఆయనకి చెప్పలేకపోతాడు. ఎందుకంటే ఏలి ఈ దారిని వస్తుంది, ఆ దారిని పోతా ఉంటాడు సమూయేలు. కనుక ఎందుకు ఏమని చెప్పాడు రాత్రి, చెప్పు ఏలి, చెప్పు నీ కుమారులు శస్త్ర యుద్ధంలో చెప్పు అని చెప్పి ఆ సంగతులని చెప్పమన్నాడు. ఇప్పుడు ఆ సంగతులన్నీ ఒక ట్రైనింగ్ లో ఉన్న చిన్నవాడికి నేను ఆ పెద్దానికి ఎట్లా చెప్పాలని సమూయేలు అనుకుంటా ఉంటే తర్వాత పిలిచి మొత్తం చెప్పించుకుంటాడు, మొత్తం టోటల్ చెప్పేస్తాడు. కానీ ఫైనల్ చెప్తాడు. అలాగే ఇప్పుడు ఇతను కూడా దానియేలు కళ అయితే ఎప్పుడైతే చెప్పాడో రాజు అర్థమైపోయింది, ఇదంతా కూడా నీవే రాజు అని. కానీ అందుకే ఏం చేశాడు, 1 గంట సేపు అంట. చూడండి ఆ మాట, ఎంతసేపు అంట ఆయన, 1 గంట సేపు అతి విస్మయమునుంది. అంటే
అన్కాన్షియస్ గా అయిపోయాడు. ఎట్ట చెప్పాలి ఇతను, ఎట్ట చెప్పాలి కనుక, ఎందుకంటే సంతోషకరమైంది సంతోషం చెప్తాడు. 2వ అధ్యాయం చెప్పింది సంతోషకరం కదా, రాజా ఆ ప్రతిమ నీవే, ఆ ప్రతిమలో బంగారు శిరస్సు నీవే, నీ యొక్క రాజ్యము బంగారంగా ఉంటది, వైభవంగా ఉంటది కనుక ఈ రాజ్యాలన్నిటికంటే నీ రాజ్యం ఎంత వైభవంగా బంగారంతో పోల్చబడింది అనేది చెప్పడము సంతోషం. శబాష్ అంటాడు. కానీ ఇప్పుడు ఎట్ట కాదు, ఇప్పుడు నీ రాజ్యం పోతుందంటే ఎట్ట ఉండాలి, కానీ నీ డల్ అయిపోయింది ఎట్ట ఉండాలి కనుక ఇది చెప్పాలంటే కష్టం. కాబట్టి 1 గంట సేపు అతి విస్మయం నొందాడు. అది రాజుకు అర్థమైపోయి దానియేలు యథార్థంగా చెప్పాడు అయ్యా, నిజంగా చెప్పాడు అయ్యా కనుక ఏది దాయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అంటున్నాడు. 19వ వచనం. అందుకు బెల్తెషాజరు దానియేలు 1 గంట సేపు అతి విస్మయం ఉంది, మనస్సందు కలవరపడగా రాజు అంటున్నాడు, బెల్తెషాజరు ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకమని. అంతదా బెల్తెషాజరు, నా ఏళ్ళవాడ, ఈ దర్శన ఫలము తమను ద్వేషించి వారి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. కాబట్టి అర్థమైపోయింది రాజు కూడా. 1 గంట సేపటి దాకా మౌనం అయిపోయింది. అర్థం ఏంటి, కాలు చెప్పిన తర్వాత 1 గంట సేపటి దాకా సౌండ్ లేదు కనుక దానియేలు ఏం మాట్లాడట్లేదు. అర్థమైపోయి నువ్వేం బాధపడకు, భయపడకు, ఏం కలవరపడకుండా భయపడకుండా ఉన్నట్టుగా చెప్పేసాయి, పర్వాలేదని చెప్పేసి ఓపెన్ అయిపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు. అప్పుడు అంటున్నాడు, రాజా ఈ కళ మీ శత్రువులకు వస్తే బాగుండేది, దాని భావం కూడా మిమ్మల్ని ద్వేషించే వారికి చెందితే బాగుండేది కనుకంటే అది మీకు రాకూడదు, అది మీకు జరగకూడదు అనేది నా ఆశ, నా ఉద్దేశంగా అని చెప్పి దానియేలు మాట్లాడే మాట మనం చూస్తాం అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు దాని భావం. చూడండి 20వ వచనం. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైన దాయను, దాని కొమ్మలు ఆకాశమునంత ఎత్తుగాను, దాని ఆకులు భూతలమంతా విశాలముగాను ఉండెను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడును, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. ఆ మాట గమనించండి. కాబట్టి రాజా కళ వచ్చింది కదా, ఇప్పుడు కళం చెప్పిన తర్వాత ఆ చెప్పిన కళ మళ్ళీ చెప్పి అది వృద్ధి పొందింది కదా, ఆకాశం అంత ఎదిగింది కదా, దాని కొమ్మలు కూడా ఆకాశం అంతగా పెరిగాయి కదా, దాని ఆకులు సవసగా ఉన్నాయి కదా, అది భూతలం అంతా వ్యాపించింది కదా, ఆ చెట్టుని అంతా విస్తారమైన పండ్లు ఉన్నాయి కదా, ఎన్నో పక్షులు వచ్చి దాంట్లో నివాసం ఉంటున్నాయి కదా, ఎన్నో జంతువులు వచ్చి దాంట్లో నీడన ఉంటున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఎవరు ఆ చెట్టు అంటే రాజా, తమరే ఆ చెట్టు, తమరిని ఆ చెట్టు సూచించుచున్నది. 4:2 రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది కనుక నీవే ఆ చెట్టువి. బైబిల్లో చెట్టు రాజ్యాలతో పోల్చబడే కొన్ని సందర్భాలు కూడా మనం చూస్తాం. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చెట్టును రాజ్యాలతో పోల్చారు. ఉదాహరణగా న్యాయాధిపతుల గ్రంథం, జడ్జెస్, న్యాయాధిపతులు 9వ అధ్యాయం, న్యాయాధిపతులు 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. కొన్నిసార్లు చెట్టు రాజ్యాలతో పోల్చబడిందిగా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 7-8 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము మనం గమనించామంటే 9వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుంటాం. న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 9 verse 7 and 8. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతున్నాను. అది యోతాము తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజము కొండ కప్పును నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినేట్ల దేవుడు మీ మాట విను. 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలని మనస్సు కలిగి బయలుదేరి. చెట్లు తమ మీద ఒక రాజును అభిషేకించుకోవాలని మనస్సు కలిగి అని మనం చూస్తాం. కాబట్టి చెట్లు రాజ్యాలతో పోల్చబడినట్లు కూడా మనం చూస్తాము. ఆ రీతిగా ఇప్పుడు ఆ చెట్టు నీవే అంటున్నాడు. ఆ చెట్టు ఏందంట, రాజా ఆ చెట్టు నిన్ను సూచిస్తా ఉంది. అంటే రాజా నీ వైభవము ప్రభావం అంతా కూడా, నీ వైభవ ప్రభావం అంతా కూడా లోకమంతటా విస్తరించింది అది చెప్తా ఉన్నాడు. కనుక ఆ చెట్లు రాజ్యాలతో పోల్చబడినట్టుగా ఇక్కడ మనం చదువుకుంటాం. కాబట్టి అందుకే ఇప్పుడు ఆ చెట్టు ఎవరంటే రాజా, ఆ చెట్టు నీవే, నిన్ను సూచిస్తా ఉంది. నీ యొక్క వైభవం కానీ నీ ప్రభావం కానీ లోకమంతటా వ్యాపించింది. ఎందుకంటే
విస్తారమైన మహాసామ్రాజ్యం బబులోను కనుక సామాన్యమైనది కాదు. అనేక దేశాలు జయించి కనుక అనేక రాష్ట్రాలు జయించి విస్తారమైన సామ్రాజ్యం సంపాదించావు. కాబట్టి నీ వైభవము నీ వైభవం కానీ నీ ప్రభావం లోకం అంతటా కూడా విస్తరించింది. కాబట్టి తమరే ఆ చెట్టు. అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంట? దాని గ్రంథం 4వ అధ్యాయము గమనించామంటే దాని గ్రంథం 4వ అధ్యాయము 5వ సంగతి రాసుకుందాము. 25 నుంచి 30వ వచనం వరకు 5వ సంగతిగా మనం రాసుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలు 25 నుంచి 30 వచనాలు కూడా టైటిల్ ఇద్దాము, రాసుకుందాము. ఆకాశం నుండి దిగి వచ్చిన పరిశుద్ధుని ప్రకటన, ఆకాశం నుండి దిగి వచ్చిన పరిశుద్ధుని ప్రకటన, దాని భావము. తర్వాత దానియేలు తన సలహాను రాజుకు తెలుపుట. ఆకాశం నుండి దిగి వచ్చిన వాని ప్రకటన, ఆకాశము నుండి దిగి వచ్చిన వాని ప్రకటన, తర్వాత రాజుకు దానియేలు సలహా కూడా ఇస్తాడు. అది కూడా రాసుకుందాము. దానియేలు రాజుకు సలహాని ఇస్తాడు, తన సలహాని ఇచ్చట. దానియేలు రాజుకు తన సలహా ఇచ్చుట కానీ దాన్ని తీసుకోడు అనమాట. ఇప్పుడు చెప్తాడు దానియేలు, ఆకాశం దిగి వచ్చిన వాని ప్రకటన నెరవేరుతుంది. కానీ ఇప్పుడు దానియేలు చివరిలో అది చెప్పిన తర్వాత ఒక సలహా కూడా ఇస్తాడు కనుక దాన్ని ఆయన తీసుకోడు అనమాట. దాని గ్రంథము చూడండి 4వ అధ్యాయం ఇప్పుడు 22వ వచనం. 22 దాని గ్రంథం 4వ అధ్యాయం 22. రాజు ఆ చెట్టు నిన్ను సూచించున్నది, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయిను, నీ ప్రభుత్వము లోకమందంతటా వ్యాపించి ఉన్నది. కనుక ఇప్పుడు దాని భావం చెప్పాడు. రాజా మీరే ఆ చెట్టు, ఆ తర్వాత అది బాగా వృద్ధి పొందింది కనుక నీవు వృద్ధి పొంది మహాబలము బలము గలవాడు అయితివి, నీ ప్రభావం వృద్ధి పొందింది, ఆకాశం అంత ఎత్తయింది, నీ ప్రభుత్వము లోకమందంతటి కూడా వ్యాపించింది. కాబట్టి మీరే ఆ చెట్టు. ఆ తర్వాత 23వ వచనం. చెట్టు నరుకము, దాని నాశనము చేయము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఎత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడిచి వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశ మంచునకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడు ఒక పరిశుద్ధుడు పరలోకం దిగి వచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. రాజా, ఈ దర్శన భావం ఏమనగా సర్వోన్నతుడకు దేవుడు రాజుకు నా ఏళ్ళవాని గూర్చి చేసే తీర్మానం ఏదనగా, తమ యొద్ద ఉండకుండా మనుషులను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినేదవు, ఆకాశం మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యపై అధికారి ఉన్నాడనియు, తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకొనుము. 7 కాలములు నీకు ఎలాగున జరుగును. చెట్టు యొక్క మొద్దును ఉండనీయుడి వాని చెప్పరు కదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకునము. రాజా, నా యోచన దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినట్లా నీకున్న క్షేమము నీకిక మీదట ఉండుదని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. గమనించామంటే పరలోకం దిగి వచ్చిన ప్రకటన అది జరుగుతుంది కనుక నెరవేరుతుంది. ఆ తర్వాత దానియేలు సలహా కూడా ఇచ్చాడు. కాబట్టి రాజా, ఆ చెట్టు మీరే. కాబట్టి చూసారా ఆ చెట్టు ఎంత ఉన్నతంగా ఎదిగింది. మీ రాజ్యము, మీ ప్రభావం, మీ ఘనత
లోకమందంతడు కూడా వ్యాపించింది, వృద్ధి నొందింది. అయితే ఏం జరిగిందంటే నాశనం చేయమని చెప్పాడు కదా ఆకాశం దిగి వచ్చినటువంటి వాడు. కనుక 7 కాలములు ఇలాగ జరగాలి. 7 కాలములు అంటే ఇంగ్లీష్ లో 7 టైమ్స్ అన్నది. కనుక 7 టైమ్స్ కనుక 7 కాలములు అంటే 7 అనేది సంపూర్ణతకు పరిపూర్ణత గుర్తుగా మనం చూస్తాం బైబిల్లో. 1 అనగానే దేవుడు ఒక్కడి, 2 అనగానే సహవాసము, 3 అనగానే త్రిత్వము, 4 అనగా 4 దిక్కులు, 4 సువార్తలు సార్వత్రికము, 5 అనగానే కృప గుర్తుగా, 6 అనేది మానవుని సంఖ్య, 7 అనేది దేవుని సంఖ్య. కానీ ఇప్పుడు 7 కాలములు ఇంగ్లీష్ 7 టైమ్స్ అంటాడు. అంటే 7 కాలములు అంటే సంపూర్ణముగా నెబుకద్నెజరు మారేంత వరకు కూడా నువ్వు అడవిలోనే ఉంటావు. కనుక ఆ మనుషుల్ని తరుముతారు. కాబట్టి ఆ చెట్టుని కొట్టివేయమన్నారు కదా, నీ రాజ్యం పోతుంది. తర్వాత ఆకాశ పక్షులు పోయినాయి, జంతువులు పోయినాయి, పండ్లు పోయినాయి, కొమ్మలు పోయినాయి. కనుక మొద్దు మాత్రం ఉంది. మొద్దు ఇనుముతో ఇత్తడితో కట్టివేయమని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే 7 కాలములు అంటే సంపూర్ణంగా నువ్వు మారు మనసు పొందుతావో, దేవుని తెలుసుకుంటావో, అప్పుడు మరలా నీ రాజ్యం నీకు వచ్చేది ఖాయం అనేది కళ యొక్క భావంగా దానియేలు చెప్పబోతున్నాడు. ఆ రీతిగా దానియేలు రాజు సలహా కూడా ఇచ్చాడు. మరి ఇలా ఎందుకు జరిగింది? కానీ ఎంత బ్రహ్మాండమైనటువంటి రాజ్యము ఇలా ఎందుకు ఆ చెట్టును కొట్టివేయాలి? ఎందుకు ఆకాశ పక్షులు పోవాలి? ఎందుకు జంతువులను తోలివేయమన్నాడు? ఎందుకు పండ్లు లేకుండా పోయింది? ఎందుకు కొమ్మలు నరికేయమన్నాడు? అంటే నీ రాజ్యములో న్యాయము తప్పావు, నీతి తప్పావు, పాపములో ఉన్నావు. కాబట్టి నీ పాపములు విడిచి మారు మనసు పొందాలి. కారణం ఏంటంటే నువ్వు మార్గం తప్పావు, దారి తప్పావు, నీ రాజ్యంలో న్యాయం తప్పిపోయింది. అనేక మంది బాధితులు ఉన్నారు, అనేక మంది బాధితులు. మనం రాజుల చేతిలో చూసినప్పుడు కూడా యెహోయాకీము టైంలో కూడా ఎంతో మందిని అతడు బాధించినట్టుగా మనం చదువుకున్నాం. ఎంతమందిని? ఎందుకంటే పన్నులు ఎక్కివేసి పన్ను కట్టాలి కాబట్టి వాళ్ళు పిండాడు, ఇబ్బంది పెట్టాడు, కనుక బాధితులుగా చేశాడు. కానీ నెబుకద్నెజరు టైంలో కూడా రాజ్యం విస్తారం అయిపోయింది. కానీ విస్తారమైన రాజ్యంలో ప్రజలు ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రజలు పట్టించుకోలేదు, నువ్వు నీతి తప్పావు, న్యాయం తప్పావు. 4వ అధ్యాయము 27వ చదివి అంటున్నాడు, నువ్వు పాపములో ఉన్నావు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం, 4:27. రాజా, నా యోచన దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని, చూసారా, పాపములో ఉన్నావు, నీతి న్యాయములు లేవు, అనుసరించి నీ ఎవరిని బాధ పెట్టే వారిని కరుణ చూపినట్లా నీకున్న క్షేమము నీకు ఇక మీదట నుండి దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. కాబట్టి రాజా ఇలా ఇంత జరిగింది. కాబట్టి ఆ మొదటి వచ్చింది ఏంటి? అంత ఉన్నతంగా ఎదిగింది నీ రాజ్యము, అంత ప్రభావం ఎదిగింది కదా రాజ్యము. అలాంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ చెట్టు నరకబడింది, తనకు ఆ పక్షులు పోయినాయి, అడవి జంతువులు పోయినాయి, పండ్లు పోయినాయి, ఆకులు పోయింది, సొగసిపోయింది, ఒట్టి మొద్దు మాత్రమే మిగిలింది. కనుక ఇలా ఎంతకాలము? 7 కాలములు, 7 టైమ్స్. అంటే 7 అనేది సంఖ్య, 7 అనే సంఖ్య సంపూర్ణతకు పరిపూర్ణత గుర్తు. కాబట్టి నువ్వు సంపూర్ణముగా మారు మనసు పొందాలి. కనుక నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొందితే తప్ప నీ రాజ్యం నీకు రాదు. ఎందుకు అతడు ప్రజల్ని లక్ష్య పెట్టలేకపోయాడు? ఎందుకు పాపములు ఉన్నాడు? ఎందుకు నీతి న్యాయం తప్పాడంటే అతనుకున్న ఒక స్వభావం చూద్దామా? చూడండి, 24వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఆ మాట చదువుదాము. 28-29 వచనాలు చదువుదాం. 28-29 వచనాలు చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 28 సంభవించి 29. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానికి బబులోనులోని నగరునందు సంచరించుండగా రాజు, బబులోనను ఈ విశాల పట్టణము నా బలాధికారము, తర్వాత నా ప్రభావ ఘనతను, నా రాజధాని నగరము నేను కట్టించినది. చూసారా, ఇతనికి వచ్చిన జబ్బు ఏంటంటే అన్ని కూడా నాది నాది నాది, కనుక అది పడింది అన్నమాట. కాబట్టి ప్రజలు నిర్లక్ష్య పెట్టాడు, బాధలు చేశాడు, పాపములో ఉన్నాడు, నీతి న్యాయాలు తప్పాడు. కానీ ఇప్పుడు అంత నాది, నేనే, నా ఘనత, నా ప్రభావం అనేది ఇతను ఎక్కువ మనకు కనబడుతుంది. అందుకే మనం 3వ అధ్యాయం చూసినప్పుడు ఆ ప్రతిమలో ఒక సంగతి చెప్పుకున్నాం. ఏమని? ఆ ప్రతిమలు ఎవరిని చూపించుకోవాలనుకుంటున్నాడు? నెబుకద్నెజరు కనపడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకు. అది లేకపోయినా ఆ ప్రతిమ అందరూ మొక్కాలంటే ఆ ప్రతిమలో తనను చూపించుకోవాలంటే, అంటే నేనే, చూసారా, నా ప్రభావం, నా ఘనత, నా బలము, నా రాజ్యము అన్నట్టుగా ఇది నాదే అని అంటున్నాడు. కనుక ఇవన్నీ కూడా దేవుడు చూశాడు. కనుక ఇంత విస్తారమైన తర్వాత ఇది నాదే అంటే ఎట్లాగూ? చాలాసార్లు మనం కూడా అలాగంట. కనుక నేను కనపడాలి, నన్ను పిలవాలి, నన్ను హెచ్చించాలి, నన్ను గొప్ప చేయాలి అనేది, నేను, నాది, అనేది ఎక్కువగా మనలో వస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడైతే వస్తూ ఉండదో
నాది నేను అనేది చాలా గొప్ప నష్టం. అందుకే లోకాసువార్త 12 అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు గురించి రాయబడింది. 12 అధ్యాయం 15 నుంచి మనం చూసినప్పుడు ఏమంటాడు అతడు, ఆ ఆ పంట పండిందంట. పంట పండిన తర్వాత అవి కొట్టివేసి 12 అధ్యాయంలో గొప్ప వాటిని కట్టాడు. కట్టిన తర్వాత ఏమంటాడు, తర్వాత నా కొట్లు, నా ఆస్తి, నా పంట నేను ఎలాగు చేతును, నా ప్రాణము, చూసారా అన్ని కూడా, ప్రాణం కూడా అయింది అంట, నా ప్రాణం. కనుక అనేక సంవత్సరాలకు ఉండేటువంటి ఆహారం నీకు ఉంది కాబట్టి సుఖపడు, తినుము తాగుము సుఖించు. అంటే నా పంట, నా ఆస్తి, నా కొట్లు, నా ప్రాణం అన్ని నీయేనా? దేవుడు అన్నాడు, వేరేవాడు ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. కాబట్టి చూసారా, కాబట్టి నా అనేది కరోనా కంటే డేంజర్. చూసారా, కనుక కరోనా కంటే, కరోనా ఒకరికి వచ్చినా చాలు మొత్తం అందరూ లేపేసిపోయింది, కనుక మొత్తాన్ని తుడిచిపెట్టుకుపోయింది కదా. కాబట్టి నా అంటే, నా అనేటువంటి జబ్బు కరోనా అనే దానికంటే కూడా చాలా ప్రమాదం. కరోనా అనేది లంగ్స్ ని పాడు చేసింది, కనుక నా అనేది హృదయాన్ని పాడు చేస్తా ఉంది. కానీ ఇప్పుడు ఈ గతి ఎందుకు పడుతుందంటే, నెబుకద్నెజరుకి అతని లోపల ఏమొచ్చేసిందంటే, విస్తారమైన సామ్రాజ్యం సంపాదించిన తర్వాత, ఇంత బ్రహ్మాండంగా ఎదిగిన తర్వాత అంట ప్రజలను బాధితులుగా చేసి ఇబ్బంది పెట్టి నీతి న్యాయాలు తప్పి పాపములో ఉండి అంటున్నాడు, నా పట్టణము, నా బలాధికారము, నా ఘనత, నా ప్రభావం అని. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చేసాయో కనుక దేవుడు ఇతన్ని, నేను ఇప్పుడు మనుషుల్లో ఉండవు, మనుషులుగా నేను మనుషులే అడవికి తరుముతాను. కాబట్టి అడవి జంతువుల మధ్య ఉంటావు. ఎంతకాలం ఉండాలి? 7 కాలములు. 7 కాలములు అంటే నువ్వు సంపూర్ణముగా మారేంత వరకు, కనుక నువ్వు సంపూర్ణమైన మారు మనస్సు పొందేంత వరకు కనుక నువ్వు అక్కడ ఉండాలి. చూసారా, చాలాసార్లు మనం కూడా నా అనేటువంటి జబ్బు అన్యుల్లో ఉండొచ్చేమో, కానీ సంఘంలో మనకు అది ఉండకూడదు. కనుక నేను ఎంతటి వాడను, నేనే మాత్రపు వాడను, నేనే పాటి వాడను. దావీదనే మాట్లాంటాడు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం అంటాడు కదా, ఆయన సన్నిధిలో ప్రవేశించి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి, దావీదు పలికే మాట మనం చూసామంటే, ఆయన గొర్రెలు కాసేవాడు రాజు అయిన తర్వాత ఆయన దేవుని సన్నిధిలో పోయి ఏమంటున్నాడు, 2 శామ్యూయల్ చాప్టర్ 7:18, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. 2 సమూయేలు 7:18. ఆయన గొర్రెలు కాసేవాడు రాజు అయిన తర్వాత ఆయన చెప్పే మాట ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే, నేను కాదు అంటాడు 2 సమూయేలు, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడు, నా కుటుంబము ఏ పాటిది, ఎంత హెచ్చుగా చేసేదంతా నీ దృష్టి కొంచెమైనది, మానవ పద్ధతిని బట్టి గాక బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుని నా సంతానం కలుగబో దాని గురించి నీవు సెలవిచ్చిన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదని నేను నీతో ఏమి చెప్పుకొందును, యెహోవా నా ప్రభు దాసుని నువ్వు ఎరిగి ఉన్నావు. చూసారా, ఎరిగిన కానీ అంటాడు కదా, నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇంకో దగ్గర అంటాడు, నేను రాజుకు అల్లుడినయ్యేది చాలా స్వల్పమైన సంగతి, నా గోత్రము కూడా చాలా స్వల్పమైంది కదా. అలాగే మాట్లాడతాడు మరో సందర్భం 17వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూడు, అక్కడేమంటాడంటే, నువ్వు రాజుకు అల్లుడు అవుతావని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆయన అంటాడు, 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. సౌలు సేవకుల ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడినై ఉండగా రాజునకు అల్లుడవుటకు స్వల్ప విషయం మీకు తోచునా. కాబట్టి నేను దరిద్రుడను, ఎన్నిక లేని వాడను, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడను. చూసారా, దావీదు మాటలు అట్లా ఉన్నాయి. మనం కూడా అలాగ అనాలి, అంతేగాని నా పట్టణము, నాది, నేను అనకూడదు. కనుక దావీదు ఎంత గొప్ప తగ్గింపు. రాజైన తర్వాత అంటాడు కదా, మంది లోపలికి వెళ్ళి, ప్రభు ఎంతగా హెచ్చించావు, నేను ఎంతటి వాడు, నా స్వల్ప గోత్రం కదా, కనుక ఎన్నిక లేని వాడు కదా, దరిద్రుని కదా. కనుక ఇంకో దగ్గర అంటాడు, నా గోత్రం కనుక స్వల్పమైనది, కనుక అలాంటి నాకు ఇంత గొప్ప ఆధిక్యత నాకు అనుగ్రహించావని దావీదు దేవుణ్ణి తను తాను తగ్గించుకునేది మనం చూస్తాం. ఆ తర్వాత రాజైన తర్వాత బాగా విస్తారంగా సంపాదించాడు రాజు. సంపాదించిన తర్వాత ఇప్పుడేమంటున్నాడు, 29వ అధ్యాయం చూడండి, 1 దినవృత్తాంతం 29వ అధ్యాయం. రాజు అయిన తర్వాత ఏమో దావీదు తను తగ్గించుకున్నాడు. విస్తారంగా సంపాదించిన తర్వాత వాడు ఆయన ఏమంటాడంటే, అన్ని నీవే, నీకే, నీదే అంటున్నాడు. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం, 1 Chronicle chapter 29. 1 దినవృత్తాంతములు
29వ అధ్యాయము 10 నుంచి నేను చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతములు 1 Chronicles chapter 29 verse 10 to 14 మనం చదువుదాము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10 నుంచి ఏమంటున్నాడు? ఇప్పుడు రాజైన తర్వాత రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణమే ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రి ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా నీవు నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశముల సమస్తము నీ వశము, మహత్యం పరాక్రమం ప్రభావము చేసుకొని నీకే చెందుతున్నది. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొనిచున్నావు. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలము నీదే, పరాక్రమం నీదే, దానములు నీవే, హెచ్చించువాడవు నీవే, అందరికి బలమిచ్చేవాడవు నీవే. అని కూడా అన్ని నీవే, బలము నీదే, పరాక్రమం నీదే, ఐశ్వర్యం నీదే, ఘనత నీదే. చూసారా అని అంటే చిరంజీవి ఏమంటాడు? కాబట్టి మేము 13 వచ్చినాం. మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ఈ ప్రకారం మనపరము ఇచ్చు సామర్థ్యం మాకుండగా నేను ఎంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వాడు, సమస్తము నీ వల్ల కలిగిన కదా. నీ స్వసంపాద్యమును కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. ప్రభు ఇవన్నీ నీవే, అయితే నీకు మేము కొంత ఇచ్చాం, నువ్వు మాకు ఎంతో ఇచ్చావు, అన్ని మీవే కదా, అన్ని నీవే, దాంట్లో కొంత మేము నీకు ఇస్తున్నాం కానీ మొత్తం నీవే. అంటే దావీదు దేవుని ఎంత గణపరిచాడు. ఆ గొప్పవాడు అయిన తర్వాత తనను తగ్గించుకున్నాడు. అన్ని పొందిన తర్వాత ప్రభా ఘనత నీదే, ఐశ్వర్యం నీదే, బలము నీదే, జ్ఞానము నీదే, అన్ని నీవే కనుక నువ్వు మాకు ఇచ్చినట్టు కొంతమే మీకు ఇస్తున్నాం. నేను ఎంతటి వాడును, దరిద్రం అని చెప్పి తాను ఎంతగానో దావీదు తను తగ్గించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, దావీదుకు నెబుకద్నెజరు ఎంత వ్యత్యాసం ఉంది. కాబట్టి నెబుకద్నెజరేమో నా పట్టణము, నా బలాధికారము, నా ఘనత, నా మహిమ, నా తేజస్సు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దావీదేమో అన్ని నీవే 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 అంటున్నాడు. ఆ లోకాసత్ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ధనవంతులాగా మనం కూడా నా పట్టణము, నా ఆస్తి, నా కొట్లు అనకూడదు. కనుక అన్ని నీవే ప్రభా, కనుక నీవు లేకపోతే మేము ఎక్కడ. కాబట్టి ఆ సంగతి మనము ఎన్నడూ మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ రీతిగా ఇప్పుడు నెబుకద్నెజరు ఇంత బ్రహ్మాండమైన గొప్పవాడు అయినప్పటికీ, వృద్ధి చెందినప్పటికీ, ఎందుకు అతడు ఆ చెట్టు నరకబడి కొట్టివేయబడి మనుషుల్లోంచి అడవులోకి తోలబడి తరబడి దానికి అలాంటి పరిస్థితి సంభవించిందంటే అతడు పాపములో ఉన్నాడు, నీతి న్యాయములు తప్పాడు. తర్వాత అనేక మంది బాధితులు ఉన్నారు. ఆ తర్వాత ప్రజల్ని పట్టించుకోవట్లా. మాట చెప్పాలని ప్రజల్ని ఏం చేయట్లా, పట్టించుకోవట్లా. చూసారా, ప్రజల్ని పట్టించుకొని ప్రభుత్వం ఉంటుందా? ఇప్పుడు ఓట్లు వేసారు, పండిత నెక్స్ట్ ఏం చేస్తారు, మొత్తం దించుతారు. అందరు ఓట్లు వీటికి వేరే వాళ్ళకి వేస్తారన్నమాట. అంటే ప్రజలు పట్టించుకున్నప్పుడు తప్పనిసరి ప్రజలు వాళ్ళని దించుతారు, ఎవరు పట్టించుకొని వాళ్ళకి వేస్తారు. చూసినా, కాబట్టి ఇంత గొప్ప ఘనత నీకు ఇచ్చావు నెబుకద్నెజరు, నీ రాజు ఎంత వైభవం కాంచింది, కానీ నువ్వేం చేసావు? ప్రజని బాధితులుగా చేసావు, బాధ పెట్టేవాళ్ళకి చేసావు, పాపములో ఉన్నావు, నీతి ఆయన తప్పావు, అంత నాది 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 అంటున్నావు. కాబట్టి ఇవన్నీ పోవాలంటే నువ్వు సంపూర్ణంగా మారుమనసు పొందే వరకు నువ్వు అడవి జంతువుల మధ్య ఉంటావు, గడ్డి తింటావు. ఆ తర్వాత ఏడు కాలం అంటే 7 times అంటే సంపూర్ణంగా మారిన తర్వాత నిజంగా మారితే మళ్ళీ నీ రాజ్యాన్ని నీకు ఇస్తాడు అనే సంగతి దానియేలు చెప్పబోతా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం ఎంత తాపేస్తాము. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో 5 సంగతులు మనం చూసాం. మొదటి 6 వచనాల్లో చెట్టుకు వచ్చిన కళ వచ్చింది, ఆ జ్ఞానులను పిలిపించి కళ చెప్పాడు. ఆ కళ అయితే మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత 4వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల్లో రాజు దానియేలుని పిలిపించి కళంతా కూడా చెప్పాడు. తర్వాత 13-18 వచనాల్లో ఆకాశం దిగి వచ్చిన పరిశుద్ధుడు ఒక ప్రకటన చేశాడు ఆ చెట్టును గురించి. ఆ తర్వాత 19-24 వచనాల్లో చెట్టుకు వచ్చిన భావము, చెట్టుకు వచ్చినటువంటి ఆ కళ భావాన్ని దానియేలు రాజుకు చెప్పాడు. తర్వాత 25-30 వచనం మనం చూసాము, ఆ దిగి వచ్చిన ప్రకటన నెరవేరింది. ఏమైతే ప్రకటన చేశాడో అది నెరవేరుతుంది. దానియేలు ఒక సలహా కూడా ఇస్తున్నాడు, సూచన కూడా ఇచ్చాడు. ఏమని? రాజా 27 వచ్చిన మాట చదువు ముగిద్దాము. 27 వచ్చిన ఒక సలహా ఇచ్చాడు దానియేలు. చూడండి 27 వచ్చిన ఏమని సలహా ఇస్తున్నాడు ఆయన? రాజు నువ్వు మానుకుంటే, దానియేలు గ్రంథము తన సలహా కూడా ఇచ్చాడు. 4వ అధ్యాయము 27వ వచనం ఆయన ఇచ్చే సలహా ఏంటి? 4వ అధ్యాయం 27వ వచనం, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగు. నాకు నేను చెప్పిన కలంత వాస్తవం, నువ్వు నమ్మాలి. తర్వాత ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి
నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినట్ల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండదని దానియేలు ప్రత్యుత్తరము ఇచ్చాను. కాబట్టి రాజా, నువ్వు పాపములో ఉన్నావు, నీ పాపములు మానాలి. నీత్యాలు తప్పావు, వాటిలో మళ్ళీ అనుసరించాలి. బాధ పెట్టావు, వాళ్ళని కరుణ చూపించాలి. అలా చేస్తే కనుక మళ్ళా నీ రాజ్యము నీకు వస్తది అని చెప్పాడు. కనుక ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆ ముందున మనం వచ్చే వారం ధ్యానం చేసుకుంటాం. దీంతో ఈ రోజు మనం స్టాప్ చేస్తున్నాము. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాలు స్వపరీక్ష చేసుకుని ఒక మంచి తీర్మానం మనం కూడా చేసుకుంటాం. ఈ రాత్రి ఈ పాఠం ద్వారా, ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మనకి ఇచ్చినటువంటి ఆత్మీయమైన పాఠాలు, నెబుకద్నెజరును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. రాజ్యములన్నిటిలో కూడా అతనిదే హైలైట్ గా ప్రభావం కలిగింది, ఘనత కలిగింది. బంగారంతో పోల్చబడి అంత వైభవం, అంత ఘన నెబుకద్నెజరుకి ఇచ్చాడు. అయితే మరి ఎంత విస్తారమైన సామ్రాజ్యం సంపాదించాడు. దేవుడు ఎంతగానో దర్శిస్తూ వచ్చాడు అనేక విధాలుగా. ఆ కళలు తెలియజేసి కళల ద్వారా తను ఏమై ఉన్నాడు అనే సంగతి కూడా బయలుపరుచుకున్నాడు. ఆయన సార్వభౌముడు అనే సంగతి కూడా గుర్తించినప్పుడు కూడా నెబుకద్నెజరు తన దేవతను విడిచిపెట్టలేకపోతున్నాడు. కారణం ఏంటంటే అన్ని దేవుళ్ళలో ఈయన ఒక దేవుడిగా ఆయన పరిగణించిన వాడు మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, పాపములో ఉన్నాడు, నీత్యాలు తప్పాడు, అంత నాదే, నేనే, నాకే అన్నట్లుగా తన జీవితం ఉంది. అందుకే దేవుడు ఆ రాజ్యాన్ని తీసివేశాడు. మనుషుల్లోంచి పారదొలబడ్డాడు. అడవిలోకి వెళ్ళడమే కాకుండా గడ్డి మేసి పశువులు మనసు కలిగిన వాడుగా కొంతకాలం, అనగా 7 times 7 కాలములంటే సంపూర్ణమైన మారు మనసు పొందేవారికి అతనిగా గతి పట్టింది. కాబట్టి రాత్రి ఇవన్నీ మనకు కూడా హెచ్చరికలు. కాబట్టి మనం కూడా నాది అనకూడదు, దావీదులాగా నీదే అని చెప్పాలి. ప్రభు నేను అనకూడదు, ప్రభు నేను ఎంతటి వాడు అని చెప్పాలి. నా కుటుంబం ఏ పాటిది, స్వల్ప గోత్రము కదా, దరిద్రుని కదా, ఎన్నిక లేని వాడు కదా అని తను ఎంతగా తగ్గించుకున్నాడు దావీదు. అందుకే దావీదుని హెచ్చించాడు. ఒక గొర్రెలు కాసేవాడిని రాజుగా చేసి దావీదు పిల్లలందరూ కూడా రాజులేటుగా దేవుడు చేశాడు. కారణం ఏంటంటే దావీదు తాను ఎంతగా తగ్గించుకున్నాడు. కానీ ఈ రాత్రి నాది, నేను అనేది లోకాస్వాతం ధనవంతులాగా మన జీవితంలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత దేవునిదే, అంత నీకేనయ్యా, ఘనత నీకే, ప్రభావం నీకే, మహిమ నీకే అని మనం దేవుణ్ణే ఘనపరిచే వారిగా ఉందము గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో దానియేలు గ్రంథము 4వ అధ్యాయం దాదాపు 30 వచనాలు మేము ధ్యానం చేయడానికి మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు ప్రభావ. మీ స్తోత్రాలు. అనేకమైన ఆత్మీయమైన సత్యాలు ఆ కళ ద్వారా ప్రభా, దానియేలు కళ భావాన్ని చెప్పుడు ద్వారా తండ్రి నెబుకద్నెజరు బయలుపరుస్తూ వచ్చారు. మీరు ఎంత గొప్ప దేవుడు. అనేక విధాల కళల ద్వారా మాట్లాడేవాడు, దర్శనాల ద్వారా, వాక్యము ద్వారా, ప్రవక్తల ద్వారా, పరిస్థితుల ద్వారా మాట్లాడేవాడు. కాబట్టి మీ మాటలు మేము తీసుకుని మేము కూడా ఈ లోకంలో జాగ్రత్తతో, భయముతో, వణుకుతో జీవించడానికి మాకు సహాయం చేయండి. మేము ఎంతటి వారము, ఏ పాటి వారము, మేము నిన్నటి వారమే కదా, విసర వెళ్ళి రాని మరల గాలి వంటి వారమే కదా, భూమి మీద పరదేశం యాత్రికులమే కదా, అడవి పువ్వు వంటి వారమే కదా, గడ్డి పువ్వు వంటి వారమే కదా, దాన్ని నీటి ఆవిరి వంటి వారమే కదా. దయలమాతను మా జీవితం ఎంత స్వల్పమైంది. కాబట్టి మా జీవిత యాత్రలో దాన్ని మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించేవాడుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సహాయపడమని, ప్రతి ఒక్కరు కూడా మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని, సహాయపడమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకు, తను ప్రేమించి వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్.